सर्वमङ्गल्ये शिवे सर्वार्थसाधिके शरण्ये त्र्यम्बके गौरी नारायणि नमोऽस्तुते। ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। हरिः ॐ तत्सत्। ॐ అధిష్టాన దేవమైనటువంటి శ్రీ అయ్యప్ప స్వామి వారికి హృదయపూర్వక నమస్కారం చేస్తూ అక్కడ ఆ యొక్క ఉపరిమాణ సర్వేషాం దేవతానాం కృతే నమస్కారాన్ని సమర్పిస్తూ అందరూ ఒక్క నిమిషం నామంతో ప్రారంభిద్దాం. హరే రామ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ రామ హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే। గోపాల కృష్ణ భగవాన్ की जय, सद्गुरु महाराज की जय, जगदम्ब माता की जय, अय्यप्प स्वामी वारी जय, पार्वती पते हर हर महादेव शंभो शंकर। పవిత్రాత్మ స్వరూపులకు ప్రియాత్మ బంధువులారా, మరి ప్రతి సంవత్సరం మన శ్రీ వెంకటేశ్వర పూజ హాస్పిటల్ ప్రధాని ప్రతినిధి శ్రీ డాక్టర్ రామ్ సింగ్ గారు, ధర్మపత్ని ప్రేమరత్నమ్మ గారు, వారి కుటుంబం అందరూ కూడా కలిసి, అలాగనే మరి కొంతమంది వారికి అత్యంత సన్నిహితులైనటువంటి భక్త బృందంతో కలిసి మరి చక్కనైనటువంటి మన సాయి బృందం వారందరూ కూడా భక్తి పాటలతో కలిసి కాబట్టి అన్నీ కూడా దివ్యంగా భవ్యంగా మనకి ఈ కార్యక్రమం అనేక సంవత్సరాల నుంచి జరిగిపోతూ ఉన్నది. అలాగే ఈ సంవత్సరం కూడా మనం అందరం ఈ కార్యక్రమంలో పాల్గొనడం ఇది అత్యంత పుణ్యదాయకమైనటువంటిది. ఇటువంటి అవకాశం అందరికీ లభ్యమవడం కష్టమన్నమాట. దేవదేవుని చింతించు దినము దినము అన్నారు. ఆ పరమాత్మని చింతించిన దినమే దినమాట. తగ్గినవన్నీ దుర్దినాలు అంటారు, కొన్ని ఇంకా తప్పితే తద్దినాలు అంటారు. అర్థమైంది కదా. ఏది సుదినం అంటే భగవన్నామను స్మరించిన దినమే దినమని. మరి అందరూ కూడా ఈ మానవ జన్మ మనకి రావడమే సకల సౌభాగ్యం. జంతువునా నరజన్మ దుర్లభం అన్నారు. అర్థమైంది కదా. ఏ జన్మలో కూడా ఇటువంటి భక్తి అలాగే ధర్మార్థ కామ మోక్షమును సాధించినటువంటిది ఏ జన్మలో లేదు. మనకు దేవతా జన్మ వచ్చినా ఈ పురుషార్థాలకి అవకాశం లేదు. పశుపక్షాది జన్మలు వచ్చినా ఈ పురుషార్థాలకు అవకాశం లేదు. కేవలం ఒక మానవ జన్మకే ఇది సాధ్యమైనటువంటిది. అందుకే అన్నారు, మళ్ళీ మళ్ళీ రాబోది మానవ జన్మ, మానవ జన్మ. ఎంత గొప్ప పదవులు ఉన్నా, చక్రవర్తి తానయ్యున్నా, చావు తప్పబోదన్నా, పరమహంసకైనా ఈ వన్యల చిన్నెల కన్నా పరమాత్ముని కృప ఏమిన్నా, అది మనకు లేకుంటే బ్రతుకంతా జీరో. అందుచేత అర్థమైంది కదా. ఆ పరమాత్ముని యొక్క చింతనే మన బ్రతుకుకి ప్రాణమైన మాట. ఈ ప్రాణం ప్రాణం కాదు, అదే ప్రాణం. అందుచేత ఏదైనా ఒక నెపం ఉంటే కానీ జపం సాగదంట. మనకేమి నెప్ప ఇప్పుడు స్వామి
అయ్యప్ప స్వామి పూజా నెపం చేత మరి ఇంతమంది భక్తులు రావడం, ఆ తిలకించడం, ఆ పాటలు ఎలా ఉంటాయి, ఆ పాటలు పాడుతూ ఉంటే మనసు లీనం అయిపోతుంటుంది. అర్థమైంది కదా? అటువంటి ఈ అవకాశం అందుచేత అందరూ కూడా ధర్మార్థ కామమోక్ష పురుషార్థం సాధించాలి. ఇప్పుడు ఈరోజు కూడా ఇంతకు ముందు మన భగవద్గీతలన్నీ అందరికీ పంచడం జరిగింది. ఈరోజు మానవ జన్మ సార్థకత అనే గ్రంథం ఈ కార్యక్రమం అనంతరం అందరికీ ఇవ్వడం జరుగుతుంది. అర్థమైంది కదా? చాలా పెద్ద పీఠంలో కూడా ఉన్నాయి. ఆల్రెడీగా 300 పుస్తకాలు తేవడం అయింది. ఇంకా అందరిలోకి రేపు కూడా అందజేస్తాం డాక్టర్ గారి ద్వారా. కాబట్టి ధర్మం మనందరికీ జన్మ పావనం చేయడానికి మూలమైనటువంటిది ఏమిటి? ధర్మం. అది అన్నమాట. ఎతో ధర్మ తతో జయ అన్నారు. ఎక్కడ ధర్మం ఉంటుందో అక్కడ జయం ఉంటుందట. అందుచేత అటువంటి ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి. మరి మనకి అయ్యప్ప స్వామి వారి దేని కోసం వచ్చారు చెప్పండి? ధర్మ సంస్థాపన కొరకే వారి అవతారం అన్నమాట. అర్థమైంది కదా? ఇంకా ఏమిటి? హరి అనే వాళ్ళు కొంతమంది శివుడు ముఖం చూడరు, శివ అనే వాళ్ళు కొంతమంది విష్ణు ముఖం చూడరు. ఏమంటారు? వాళ్ళిద్దరు స్నేహితుడే హరిహరు. వారి భక్తుల్లోనే ఉన్నది ఇదంతా, చిదంబర రహస్యం అంతా. అర్థమైంది కదా? ఇటువంటి భేదభావాన్ని పోగొట్టడానికి ఈ యొక్క కలియుగంలో ఎవరయ్యా ముఖ్య కారణము? భేదభావానికి పోవడం కంటే ఏం చెప్పాలి? స్వామియే శరణమయ్యప్ప, అయ్యప్ప స్వామి వారు. అర్థమైంది కదా? ఆయన హరి అంటారు, అలా అంటారు. మా డాక్టర్ గారు ముందు రోజు వచ్చినప్పుడు ముందు చెప్తారు, ముందు భోజనం ముందు హరి అనమంటారు, అయిపోయినాక హర అనమాట. ఈ రెండు మధ్యలోనూ హరిహరంతో సంబంధపడే మన భోజనం, మన శరీరం అంతా హరిహరమైన అయిపోతుంది అనమాట. అందుచేత ఈనాడు సమాజంలో మనకి భక్తిని ఉత్పాదన చేయడానికి అవతార పురుషుడే ఎవరు చెప్పండి? అయ్యప్ప స్వామి మనకి లేకుండా ఉంటే ఇంకా కొన్ని వేల మంది వేద ధర్మాన్ని విడిచిపెట్టి అన్ని ధర్మంలో ప్రవేశించేవారు. అర్థమైంది కదా? అందుచేత అటువంటి మరి అందుచేత అందరూ కూడా మనం ధర్మాన్ని పాటించాలి. ధర్మం అంటే ఏమిటి మనకి? అభ్యుదయ నిశ్రేయసయో యహ హేతు సహా ధర్మ అన్నారు. అభ్యుదయం అంటే మానవ జన్మలో చక్కగా మనం ఆయురారోగ్య ఐశ్వర్యాలతో వదిలడానికి ధర్మమే కాపాడుతుంది అనమాట. ఈ శరీరం విడిచిపెట్టిన తర్వాత మనం ఎక్కడి నుంచి వచ్చాము అంటే శాస్త్రం చెబుతుంది, యతో అయమాని భూతాన్ని జాయంతే యానజాతాన్ని జీవంతి యత్ ప్రేత్తభిసంవిసంతి తత్తు జిజ్ఞాసస్వ తత్తు బ్రహ్మ. మనం అందరము పరమాత్మ నుంచి పుట్టాం, మళ్ళీ పరమాత్మ వాళ్ళు అభినందించున్నాం. తిరగ పరమాత్మను తెలుసుకునే స్థితికి ఈ జన్మ వచ్చిందనమాట. అర్థమైంది కదా? అది ఏమిటి అంటే అదే బ్రహ్మ అన్నారు. అందుచేత ఈ ధర్మం ఏం చేస్తుందంటే ఈ లోకాన్ని సుఖమిస్తుంది, పరలోకాన్ని సుఖమిస్తుంది. అందుచేత ప్రతి ఇంటిలో కూడా మనకి తోచినంత వరకు ఆరాధన కార్యక్రమం ఉండాలి. దేవతారాధన అనేది ఉండవలసింది. ఎంత టైం ఉంటే అంత టైం. దైవము కూర్చొని గంట చేయమని ఎక్కడ మనకి చెప్పలేదు. చేయమని ఎందుకు చెప్పదంటే మన ప్రారంభం మనం పని చేయాలి కాబట్టి ఎక్కడ శాసనం లేదు. మనం 10 నిమిషాలైనా చాలు, 15 నిమిషాలైనా చాలు. అందులోనికి కంప్యూటర్ యుగంలో తెల్లవారు లేచి వెళ్ళిపోతే సాయంకాలం వస్తాం. అర్థమైంది కదా? అందుచేత భగవంతుని మనం ధ్యానించడానికి టైం మనమే ఏర్పరచుకోవాలి. అర్థమైందా? మనమే ఏర్పరచుకోవాలి. అందుచేత రోజు కూడా 5 నిమిషాలు చేయండి చాలు. మీ అవకాశాన్ని బట్టి ఎంతే ప్రయోజనం చేసుకోండి. ఆ భగవన్నామం దీన్ని ఏమంటారు? దేవతారాధనని దైవ యజ్ఞం అంటారు. అలాగనే ఏదో ఒక స్తోత్రమైన చదువుకోండి ఖాళీ టైంలో. అలా చేస్తే దీన్ని ఋషి యజ్ఞము అంటారు. అలాగనే అతిథి యజ్ఞం. అతిథి దేవో భవ ఆచార్య
దేవో భవ, అతిథి సత్కారం. ఏదో ఒకటి వచ్చిన వారికి మధ్యకో లేకపోతే పంచదారో లేదా అరటిపండు ఏదో ఒకటి చేసుకోవాలా. అలాగని భూత బలి అంటారు. ఇతర జీవులైనటువంటి చీమలు కానీ ఏవో కాకులు కానీ రకరకాల జంతువులకి ఏదో ఒక ఆహారాన్ని పెట్టమన్నారు. అర్థమైంది కదా. అలాగనే మాతృదేవో భవ, పితృదేవో భవ, తల్లిదండ్రుల యొక్క సేవను మనము చెయ్యాలి. ఈ 5 చాలు, జన్మ ధన్యం అయిపోతుంటాయి. ఈ 5 చేయకపోతే దోషం ఇస్తారు. అర్థమైంది కదా. చేస్తే మంచి అవుతాయి. ఎందుకంటే మన తినే ఆహారంలోనూ పాపం ఉంది, నడిచే నడకలోనూ పాపం ఉంది, చేసే వ్యవహారంలోనూ పాపం ఉంది, చూసే చూపులోనూ పాపం ఉంది, వినే చెవుల ద్వారా పాపం ఉంది. అందుచేత ఈ పాప పరిహారాన్ని పోగొట్టుకోవాలి. తినే ఆహారంలో పాపం ఎక్కడంటే వ్యవసాయం చేస్తూ ఉన్నాం. వ్యవసాయం చేసినప్పుడు ఆ పొలం దగ్గరికి వెళ్తే తెలుస్తుంది మనకి. అవి దున్నినప్పుడు చేసినప్పుడు ఎన్ని పురుగులు వస్తాయో తెలియదు. అర్థమైంది కదా. అవన్నీ వ్యవసాయం నంటిపెట్టుకునే ఉంటాయి అన్నమాట, చావులన్నీ. అందుచేత మనం పోతున్న మోటార్ సైకిల్ మీద కార్ల మీద స్పీడ్గా కింద ఎన్ని చేవలు వస్తున్నాయో తెలియదు. ఒక్కొక్కసారి గట్టిగా కోప్పడకపోతే పనులు చేయరు. కోప్పడినప్పుడు ఏ మాటలు వస్తాయి మనకి అర్థం కాదు. అది శాస్త్ర నిషిద్ధమా శాస్త్ర విహితమా అనేది. అందుచేత ఇలాంటివి అనేక రకాల దోషాలు మనకి తెలియకుండా వస్తాయి. గుర్తుపెట్టుకోండి, చేసే పాపాలు కావు. వీటి పాపాలు వచ్చినప్పుడు మనకి కొంత చేకూరి పుణ్యం క్షయమైపోతాయి. అందుచేత రోజు ఇవి చేసుకుంటుంటే ఏ రోజు ఆ రోజు పురాతన ధర్మానికి అడిగినట్టు. అది ధర్మం అనేవాడు. అలాగనే అర్థకామాలు కూడా చక్కగా సంపాదించుకోవాలి. ధనం మూలం ఇదం జగత్. ధనం లేదే ఏ పని కాదు కాబట్టి కష్టపడాలి. కోరదగిన కోరికలే కోరాలి, తినదగినవే తినాలి, ఈ దగ్గరవే ఇవ్వాలి, త్రాగదగినవే త్రాగాలి. అప్పుడే మానవ జన్మ పవిత్రమవుతూ ఉండదన్నమాట. అర్థమైంది కదా. మానవ జన్మలో తిండి తెప్పలు మానేసి వైరాగ్యంగా ఉండి అడివి బొమ్మని చెప్పలే ఏ శాస్త్రము కూడా. అందరూ ఇంట్లోనే ఉండాలి, హాయిగా ఈ నియమాలు పాటించుకోవాలి. ఇది ఇక 4వది ఏమిటి తెలుసా? మోక్ష మార్గాన్ని అన్వేషించాలి. ఆ మోక్ష మార్గాన్ని చక్కగా అయ్యప్ప స్వాముల వారు మనకి చక్కగా ఇచ్చేశారు, చూపెట్టారు. ఆ చూపిని అందరూ అర్థం చేసుకోవడమే. ఇంకొకటి, మీరు ఎక్కడ కేరళలో అయ్యప్ప స్వామి గుడికి వెళ్తున్నారా లేదా చెప్పండి. వెళ్తున్నారు. మొట్టమొదటి మీకు ఏం కనబడుతుంది? వాక్యం పై చెప్పండి, గట్టిగా 3 సార్లు చెప్పండి. ఇంకా తత్వమసి, ఇంకా తత్వమసి. అది ఆయన ఏం చేయాలంటే, నీవు వచ్చావు ఇది తెలుసుకో, ఇది ఎవరో తెలుసుకో, ఇది ఎవరో ముందు తెలుసుకో. తెలుసుకున్నావా నిజమైన పూజ నాకు చేసినట్టు, నిజముగా నన్ను ధ్యానించినట్టు నీ అన్న అబ్బాయి విశేషణమే తత్వమసి. పోయింది కదా. అది మనకు కావాలి. ఎందుకంటే అందరూ మీరు వెళ్తున్నారు కాబట్టి అది కూడా మానవుడు సాధనలకు మొదటి మంత్రం ఉపదేశం చేస్తాం అందరికీ. అందరికీ అంటే ఎవరు మాంసాహారం మాంటారో, ఎవరు మద్యపానం మాంటారో వారికే మైక్రోపదేశం మన నియమం అంటారు. అర్థమైంది కదా. లేకపోతే గుంపులుగా వచ్చేస్తారు అందరూ. అందుచేత ఇప్పుడు మీరు అయ్యప్ప దీక్ష తీసుకున్నారా? ఈ 2 తింటారా, తాగుతారా? అంటే అడగో తింటారా? ఇది కొడుతారని ఒక దీక్ష అంటే ఇది 40 రోజులు. ఇది ఎంత గొప్పదండి మీ తపస్సు. చాలా తపస్సు. అలాగని జన్మ ధరించడానికి, వచ్చే జన్మ ఉత్కృష్టం రావడానికి కానీ, జన్మ పావనం కావడానికి అసలు ఆ 2 మానసిక మంత్రం దీక్షిస్తాం. ఆ మంత్రాన్ని చెప్పిస్తారు. నెక్స్ట్ ఏమిటి అంటే చివరి మంత్రం ఏమిస్తామంటే తత్వమసి ఇస్తాం. అర్థమైందా? ఇక దాంతో లాస్ట్ ఇంకా ఉపదేశాలు. అదే మీకు అక్కడ ఏముంది? తత్వమసి. మీరు అయ్యప్ప స్వామి దగ్గరికి వెళ్ళినప్పుడు తత్వమసి మహావాక్యానికి అర్థం ఏమిటి తెలుసా? తత్తు త్వమ్ము అసి. తత్ అంటే సంస్కృతంలో అది, త్వం అంటే నీవు, అసి అంటే అయి ఉన్నావు. 3 చెప్పిన పదాలకి తత్ అంటే అది, త్వం అంటే నీవు, అసి అంటే
అయి ఉన్నాయి. ఈ మూడు కలిపితే ఏమైందండి? తెలుగులో ఏమైంది? అది నీవై ఉన్నావని బోధిస్తున్నాడు అక్కడ ఆయన. ఎవరు? అయ్యప్ప స్వామి. మనకి అది నీవే. అదంటే ఎవరు? ముందు ఏదైనా మనకి శాస్త్రంలో ఉంటే అది తెలిసిన తర్వాత అది అంటాం. అందరికీ జాంపుల్లో అక్కడ ఉన్నాయి, తెలుసు పుట్ట. మన ఏమున్నాయి? అవి తీసుకురా అన్నాం. అవి తీసుకురా అంటే ఏం తెస్తారు? జాంపుళ్ళు. ఎందుకంటే ఆయన దృష్టిలో ఉన్నాయి, నా దృష్టిలో అవి అలాగనే ముందు చెప్పింది చాంద్రోపనిషత్తు. మనందరికీ ప్రమాణ గ్రంథం ఏమిటంటే అందరూ ఏం చెప్పాలి? వేదం అని చెప్పాలి. ఏం చెప్పాలి? వేదం. మానవ మాతృనికి ప్రమాణ గ్రంథం ఏమిటి అని చర్చిస్తే అందరూ ఏం చెప్పాలి? చెప్పండి గట్టిగా. మానవుడు అంటే 2 కాళ్ళు 2 చేతులు ఉండి ఈ ఆకారం ఉన్నటువంటి ప్రతి మానవుడికి ప్రమాణ గ్రంథం ఏమిటి అంటే వేదం. మనకే కాదు, 33 కోట్ల దేవతలకి ప్రమాణ గ్రంథం అయితే వేదం. అర్థమైంది కదా? ఆ వేదములో ఉపనిషత్తులు ఉన్నాయి. కర్మకాండ, జ్ఞానకాండ. కర్మకాండ అంటే ఇప్పుడు మనం పూజలన్నీ చేస్తున్నాం కదా, ఇదంతా ఏ కాండ? ఇది కర్మకాండ. ఆ తత్వమసి ఉంది కదా అయ్యప్ప స్వామి దగ్గర, అది జ్ఞానకాండ. ఆ జ్ఞానకాండ వాక్యం ఏ ఉపనిషత్తులో ఉన్నది అంటే చాందోగ్యోపనిషత్తులో ఆ వాక్యం. ఇది ఉపనిషత్తు చెప్పండి అందరూ. మీరు రేపు ఎక్కడైనా చెప్పొచ్చు కదా, ఈ వాక్యం చాందోగ్యోపనిషత్తులో చెప్పాలి. అర్థమైంది కదా? ఎవరు చెప్పారు? ఎవరికి అంటే అది ఉద్దాలక మహర్షి తన కొడుకైన శ్వేతకేతువు చెప్పిన వాక్యమే. చెప్పండి, ఏ వాక్యం అది? తత్వమసి. ఎవరెవరికి చెప్పారో తెలియదు కదా ఈ వాక్యం. ఉద్దాలకుడు శ్వేతకేతువు అనే తన పుత్రునికి చెప్పిన వాక్యం ఏమిటి అంటే ఆ వాక్యం గట్టిగా చెప్పండి చాలు. తత్వమసి అన్నారా? మీకు ఏమి ఇన్ని పాపాలు పోతాయి తెలియదు. ఆ తత్వమసి అన్వయం చేసుకుంటే ఇంకా డబుల్ పాపాలు పోతాయి. అందుచేత తత్వం అంటే ఏంటి? అదంటే ఏమిటి? ముందు చెప్పారు. ఏకమేవ అద్వితీయం బ్రహ్మ దేహనానాస్తి కించన. ఓ శ్వేతకేతు, ఈ సృష్టి పూర్వం ఏకమేవ ఆసీత్. ఈ నామరూపాది జగత్తు పుట్టక ముందు ఒకే ఒక్క పరమాత్మ ఉన్నాడు. ఆ పరమాత్మే బ్రహ్మ అంటారు. ఆ పరమాత్మనే చైతన్యం అంటారు. ఆ పరమాత్మనే జీవాత్మ అంటారు. ఆ పరమాత్మనే పరమాత్మ అంటారు. అందుచేత అటువంటి పరబ్రహ్మము తత్ అంటే అది. ఆ పరబ్రహ్మము త్వం నీవై ఉన్నావు. ఇది అన్న తత్వమసికి అర్థము. ఆ పరబ్రహ్మము నీవై ఉన్నావు అంటే ఇప్పుడు మీ అందరికీ ఏమర్థమైంది చెప్పండి. ఇప్పుడు ఈ ముక్క నేను అన్నాను, ఆ పరబ్రహ్మం నీవై ఉన్నావు. ఇప్పుడు మీలో చెప్పాలి, మీకేమర్థమైందా? ఆ ముక్కకి నాకు సమాధానం చెప్పండి. నేనేం చెప్పాను మీకేమర్థమైంది నాకు చెప్పండి. ఇప్పుడు ఆ పరబ్రహ్మం నీవై ఉన్నాను అన్నానా? మీరేం చెప్పాలి? ఆ పరబ్రహ్మము ఏం చెప్పాలి కదా, నేనై ఉన్నాను. మళ్ళీ నీవై ఉన్నావంటే అర్థం కానట్టు. నేను చెప్పింది నాకు ఒప్పు చెప్పినట్టు స్కూల్లో. అర్థమైందా? ఆ పరబ్రహ్మము నీవై ఉన్నావని ఎవరు? మనకి అయ్యప్ప స్వామి వారు ఉపదేశం చేస్తున్నారు. ఎవరు చేస్తున్నారు? అక్కడున్న వాక్యం ఎవరు ఉపదేశం చేసినట్టు? అయ్యప్ప స్వామి. అప్పుడు ఆ వేదంలో చెప్పారు, అది ఉన్నారు ఇప్పుడు. మరి ఇప్పుడు మనకు ఉపదేశం చేసిన లోకంలో ఎవరు? స్వామియే. ఇప్పుడు ఆ పరబ్రహ్మము నీవై ఉన్నావు అన్నప్పుడు అందరికీ ఏమర్థమైంది? గట్టిగా చెప్పాలి. ఆ పరబ్రహ్మము నేనై, ఇండిపెండెంట్గా చెప్తే నేనై ఉన్నాను అన్నారు. అందరికి కలిస్తే మనమై ఉన్నారు. ఇప్పుడు ఎవరికెవరు నేనై ఉన్నాను అన్నారు. అర్థమైందా? ఆ పరబ్రహ్మము నేనై ఉన్నాను. మరి చెప్పండి. అందరూ అమ్మగారు అందరూ చెప్పచ్చా? అందుచేత ఇప్పుడు చూసారా, దీని పేరు సంస్కృతంలో అహం బ్రహ్మాస్మి. మీరు ఎక్కడ విన్నారు ఈ ముక్క? ఇది అనమాట. తెలుగులో ఆ పరబ్రహ్మం నేనే ఉన్నాను. ఏమి? అదే సంస్కృతం ఏమిటి? అహం బ్రహ్మాస్మి. ఇప్పుడైతే నేను బ్రహ్మ. ఇదండి. ఎన్ని చేసినా లాస్ట్కి ఈ ముక్క తెలుసుకోవాలని అయ్యప్ప స్వాముల వారి నిజమైన ఆదేశం అనమాట. అర్థమైంది కదా? ఇది ఇప్పుడు ఇలా మాల వేసి 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 ఎప్పుడైనా నా సన్నిధికిలో వస్తారంటే తెలుసుకుంటారు. అది
లోకంలో ఎంత సూక్ష్మం పెట్టేశాడండి. చాలా గొప్ప పవర్ఫుల్. ఇంత వాక్యం ఎక్కడ ఉంటుంది మీకు? ఎక్కడే ఉండదు. అర్థమైంది కదా? ఈ వాక్యము మీకు తక్కిన మందిరాల్లో కనబడవు. అర్థమైందా? మీరు ఎక్కడికి వెళ్ళినా రాముడు అంటే రాముడు అంటారు, కృష్ణుడు అంటే కృష్ణుడు అంటారు, ఆంజనేయుడు అంటే ఆంజనేయుడు అంటారు, అయ్యప్ప స్వామి అయ్యప్ప స్వామి అన్నా ఏమి ఆ పరబ్రహ్మం నీవనే బోధ సాక్షాత్తుగా లోకంలో అందించేవాడు ఎవరు అని అడిగితే ఏం చెప్పారు? అందరూ గట్టిగా చెప్పారు కదా. మరి ఆ మాటగా స్వామి శరణం గట్టిగా అంటారు కానీ నేనప్పుడు అనుకుంటే అది కదా అయ్యప్ప స్వామి వారు అందించాడు. అందుకనే ఆ పవర్ అన్నమాట. ఎవరైనా సరే చెప్పమారు వేసుకోవలసిందే. ఆ శాస్త్రగిరి గారు 32 సంవత్సరాలు వేసి అలిసిపోయారు అనమాట. అర్థమైందా? తర్వాత ఒక భగవద్గీత ఇచ్చాను, చదువుకోవాలి. అది చదువుకొని ఇప్పుడు గీత ప్రచార సారథైపోయినాడు. ఈ తత్వమసి మహావాక్యాన్ని బ్రహ్మాండంగా చెప్తున్నారు. అదే కాదు, కురుక్షేత్రంలో ఏదైతే గీత పుట్టిందో అక్కడే ఆయన సొంత ఆస్తి అమ్మి అక్కడ స్థలం కొనిపెట్టాడు. ఇప్పుడు భక్తులందరి యొక్క సహకారంతో పడుతున్నారు. ఎంత పైకి తీసుకొచ్చిన అయ్యప్ప చూశారా? అయ్యప్ప మా ఊరు పెట్టిందే భగవద్గీతను బోధించింది, తత్వమసిని అర్థం చేసుకున్నాడు, లోకంలో ప్రచారం వచ్చారు. అందుచేత ఇంత పవర్ఫుల్ దేవత ఎక్కడ లోకంలో చెప్పండి? గట్టిగా అంటారు కదా, అది నేను చెప్పాలా? అన్ని మాటలు నేనే, మీ మాట ఒకటి ఉండాలి కదా నాకు. అర్థమైందా? అందుచేతే మా డాక్టర్ గారు ఎన్ని పనులున్న అందరూ ఈ స్థితిలో ఉండాలని వారికి ఎన్ని పనులు చెప్పండి. మనకి అలాగే ఎన్ని పనులున్నా ఏ మీటింగ్కి అని అనుకుంటాం మనము అన్నీ ఎగ్గొట్టేస్తాం. అసలు ఆపరేషన్ చేయాలా, యువతలు ఎక్కడికి వెళ్ళాలా, మన కామారెడ్డి వెళ్ళాలి, అక్కడ చూసుకోవాలి, ఇక్కడ చూసుకోవాలి. మళ్ళీ మీరు ఏ మీటింగ్కి అయినా సరే నో అంటారు, ఎస్ అంటారు. అర్థమైంది కదా? అది చూసుకోవాలి మనం అందరం. కాబట్టి మనమందరము ఎవరంటే పరబ్రహ్మ స్వరూపులము. ఈ జ్ఞానమే మనకి చాలా ముఖ్యమైనటువంటిది. చక్కగా పూజ చేయండి, బాగా అభిషేకాలు చేయండి. ఆ యొక్క భజన పాటలు గానామృతాన్ని వింటూ ఉంటుంటే తన్మయత్వం అనిపిస్తుంటాయి. అర్థమైంది కదా? అవి చాలా గొప్పగా ఉంటాయి. ఆ భావాలు ఎంత భావాలు తెలుసా? మనం అందులో ఉన్న భావం అంతా వేదార్థమే. ఆ భావం అర్థమైన దాన్ని చూస్తుంటుంటాడు. చెబుతూ వింటుంటారు, లోపల భావిస్తూ ఉంటుంటారు. అందుచేత మనం ఏ పని మానద్దు. అర్థమైంది కదా? లోకంలో అన్ని పనులు చేసుకోండి. అర్థమైందే? ఇల్లు విడిచి బయటికి వెళ్ళవలసిన పని లేదు. కొంతమంది నువ్వు అడిగి వెళ్ళిపోతే మోక్షం వస్తుంది అంట. ఎక్కడికి వెళ్తే మోక్షం వస్తుంది? ఒకటి కూర్చో రామేశ్వరం వెళ్ళినా అంతే. లోపల అనుకోని ఎక్కడికి ఇందులో ఈ సిమ్ములో చెత్తల్లా నేను ఫీడ్ చేసుకొని అక్కడ రామేశ్వరం కూర్చుంటే మంచిది వస్తుంది. ఈ చెత్తే వస్తుంది. అలాగే మన హృదయానికి ఒక్కొక్క సిమ్ ఇచ్చాడు భగవంతుడు. అర్థమైందా? ఇందులో మంచిని ఫీడ్ చేసుకోవాలి. ఈ మంచి రామేశ్వరం అదే వస్తుంది. లేకపోతే ఇందులో చెడు ఫీడ్ చేసుకునేవాడు రామేశ్వరం వస్తుంది ఆలోచన. ఇదే ఎక్కడికైనా ఇదే వస్తుంది. మనిషికో సిమ్ ఇచ్చేసాడు స్వామి. అర్థమైందా? మనకి ఎవరి సిమ్ము వారిదే. కొడుకు సిమ్ము కొడుకుదే, తండ్రి సిమ్ము తండ్రిదే. ఈ కొడుకు సిమ్ముని తండ్రి జరపలేడు, శిష్యుడి సిమ్ముని గురువు జరపలేడు. అదే మీరు కూడా అలాగనిస్తున్నారు అంటే శిష్యుడికి చెబుతాడు చెప్పుకోమని, అంతేగాని ఈ డైరెక్ట్గా జరపడు. మీరు తెప్పిస్తే అయిపోతుంది కదా అంటారు కొంతమంది. అది లేదు. అలా అయితే అలా ఎవరైనా నేను చెబుతాను శిష్యుడిదంటే ఏం చెప్పాలి తెలుసా? మీరు గురువు గారు నాకేమో 3 రోజులు పెట్టి కంట్రోల్లో పుండు వచ్చి తిండి తినలేకపోతున్నాను, మీరు తినండి, నా కడుపు నిండిపోద్దని, నేను తింటాను, నీ కడుపు నిండిపోతుంది ఎవరైనా గురువు చెప్పితే. అర్థమైందా? అందరూ వింటున్నారా? ఇంకా 5 నిమిషాల్లో వదిలేస్తున్నాను. కాబట్టి నేను తింటాను, నీ కడుపు నిండుతుంది అంటే నిండుతుందా? నిండుతుందా? నేను తింటే మీ కడుపు నిండుతుందా? అలాగనే ఎవరు తింటేనే ఎవరికి రోగం వస్తే వాడే మాత్ర వేసుకోవాలి. అంతేగాని మాత్రం నాకు ఇష్టం లేదని భర్తగారికి ఇష్టం లేదు భార్య వేసుకుంటే నీ వంతు అంటే అవదు. శిష్యుడికి ఇష్టం అయితే నువ్వు మింగలేకపోతే మింగెత్తానంటే అవదు. ఎవరికి రోగం వస్తే వాడే మందు వేసుకోవాలి, ఎవరికి ఆకలి వస్తే అలాగే ఎవరి సిములో ఉన్న దుర్వాసన వాడి డిలీట్ చేసుకోవాలి. అర్థమైంది కదా?
డిలీట్ చేసుకోవడానికి ఉపాయాలు ఇవన్నీ, ఈ ఉపన్యాసాలన్నీ. కాబట్టి మరి ఇటువంటి శ్రద్ధాభక్తులతో మీ అందరూ ఉన్నారు. ఇంక ఎక్కువ టైం చేయకూడదు, మళ్ళీ అయిపోయిన ఉపన్యాసం ఎవరప్పుడు. అందుకనే అందరూ బాగుండవు, విడిచిపెడితే అయి ఉండాలి. అందుచేత అందరూ కూడా మరి అయ్యప్ప స్వామి కరుణకు పాత్రుడై ఎల్లప్పుడూ చేసుకుని అయ్యప్ప స్వామి దీక్ష అయిపోయినా కొంచెం నామాన్ని రోజు ఉచ్చరించుకోండి, పర్వాలేదు, అర్థమైంది కదా. దీక్ష అయిపోయినా అయ్యప్ప స్వామి నామాన్ని రోజు 108 జపం చేసుకోండి, మీ జన్మ ధన్యమైపోతుంది. అందుచేత ఈ ప్రకారం అందరూ సత్కర్మ నిష్ఠులమై భగవద్భక్తులమై ఆత్మవిజ్ఞాన సంపన్నులమై ఆయురారోగ్య ఐశ్వర్యవంతులమై బ్రహ్మానందముతో విరాజిల్లినట్లు ఏమి ఆ అయ్యప్ప స్వామి అనుగ్రహం మన అందరి యందు ఉండుగాక. ఓం సహనా భవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. అయ్యప్ప స్వాముల వారి